ప్లీజ్ ఫ్రెండ్స్, కావిగువ్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 9తో మేము ముందుకొచ్చేసాం. లెట్స్ గో. గా మంచం చక్కగా వేసుకుంటే ఏందిరా అంతా అడ్డదిడ్డమ్మంటావు. నువ్వు అడ్డదిడ్డమే, నువ్వు చేసే పనులు కూడా అడ్డదిడ్డమే. గా మా దోస్తు సీతాల కొడుకు అయితే మంచి ఉద్యోగంలో ఏరిండట, మస్తు పైసలు సంపాదించుతాడట. ఆ లవ్వకు మంచిగా చీరలు నగలు అన్నీ కొంటాంటట. ఆమె ఏదో చెప్పంగానే నువ్వు నిజమే అనుకుంటున్నావా? నిజం అబద్ధం కాదురా, వీడియో కాల్ చేసి చూయించింది, చూసిన అర్థమవుతుందా? నీ లెక్క కాదు. నువ్వు కూడా చెప్పకపోయినావు మరి. నా కొడుకు నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు, షాప్ పెట్టించిన షాప్ చూసుకుంటాడు, ప్రొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడతాడని చెప్పినా లేదా? నువ్వు కష్టపడుతున్నావా? మంచిగా బర్రె కూర్చుంటాను షాపులా. ఏవా సామాన్లన్నీ అమ్ముతలే నావే అట్టికి కూర్చుంటానన్నా. ఏమమ్ముతానవరా? దాన్నే ఉంటే గిట్ల తీస్తావు గిట్ల ఇస్తావు, పైసలు తీసుకుంటావు అలా వారెత్తావు, దానికి అమ్ముతా అని అనబడుతుంది. అమ్ముతాను అనకపోతే కొంటున్నా అని చెప్పన్నా. నీకు వారానికి ఇంత మంచనే తెస్తున్నా కానీ గిరాకీ మంచనే అవుతుంది కదా. గండ్లా నీ గ్రేట్నెస్ ఏమున్నది అంటన్నా. అవసరం ఉన్నది కాబట్టి సామాన్లు కొనుక్కొని పోతాండ్రు. గట్లా నువ్వు కూడా నా దోస్తు కొడుకు లెక్క సంపాదిస్తే మంచిగా ఉండు అంటన్నా. అట్లనా? గట్లనే. నీకెట్లా అనిపిస్తుంది బిడ్డ? నాకెట్లా అనిపిస్తుందంటే, నా దోస్తు ధీరజ్ ఉన్నాడు కదా, ధీరేజ్ లెక్క బాగా సంపాదించుతావు నువ్వు కూడా. ధీరజ్ లెక్క నాకు కూడా మంచి అమ్మా నాన్నలు ఆస్తులు మస్తు సంపాదించిన వాళ్ళు ఉంటే మంచిగా ఉండు అని అనుకుంటా. ఇప్పుడు వాని తల్లిదండ్రి కోట్ల ఆస్తి సంపాదించి పెట్టిండ్రు వాని కోసం. నాకు కూడా గట్ల సంపాదించి పెడితే ఎంత మంచిగా ఉండును. గవ్వే గవ్వే కలలు అనుకుంటా కూర్చో నువ్వు. పైసా సంపాదన లేదు, మంచిగా తినుకుంటా వండుకుంటా రంగరంగా అనుకుంటా. ఇంకా మా అవ్వాయే సంపాదించలేదంటావా? ఇంత సంపాదించింది చాలదారా? ఇంకా కష్టపడమంటావారా మమ్మల్ని గీ వయసులా? నువ్వేం కష్టపడతానవే, నాన్ననే కష్టపడతాండు. గదేరా గదే. మీ నాన్ననో నేనో ఇంకా ముసలోళ్ళైనా నీకు సాకిరీ వేయాలని చెప్తాన్నావు, గంతే కదా. ముసలైనాక కూడా మేమే ఖర్చు పెట్టుకోవాలి, మాది మేమే. నువ్వు రూపాయి సంపాదించకు పెట్టకు, సరేనా కొడుక? సరే మమ్మీ, గుడ్ నైట్, పండుకో. అటు తిరిగి వండు కొంచెం. ఆ గురక సౌండ్కు చచ్చిపోతానా నేను, నిద్రనే పడతలేదు. నువ్వు చక్కగా వండు, ఫోన్లు పట్టుకొని కూసోకు. ఆ ఫోన్ లైట్కు నాకు కూడా నిద్రనే పడతలేదు. దండం పెట్టు, 2 రోజులు ఓపిక పట్టు. నాన్న వచ్చినాక నేను నా దోస్తు గారి దగ్గరనే వంట. నిన్నోడు వండద్దన్నారా? ఇప్పుడు కూడా నేను నిన్ను వండమానా? పండుమానవు నువ్వు. అన్నకి చెప్తావు భయం అవుతుందని. అన్న వచ్చి నన్ను వండమంటాడు, మళ్ళా నేను చెప్పినా అంటావు. ఆవురాగ పిల్లగాడు గిలాసర్ పాలు ఇచ్చి వచ్చిందంటవా? ఆయనతో ఆడేదాయిందా? థూ, నీ అంత కక్కుతోడు కాదాడు. నిజమేరా, నేను దాగుదామనుకున్నా గాని అసలేమి వదిన కలిపింది. అందులో ఏం కలిపి మునిగిందో ఏమో అని సపరే కూకున్నా. అయినా గవంతో పిచ్చుడేంది. ఏదో పాపం నేను దోస్తుని కదా అని నువ్వేది చెప్తా తింటున్నాడు. వాడి స్టేటస్కి తగ్గ పనులు చెప్పే కొంచెం. మనకేదైనా అవసరం ఉంటే రేపు పొద్దున వాడు సాయం చేస్తాడు. నువ్వు పిస పాల గ్లాస్ ఇచ్చిరాపో, నీళ్ళ చెంబిచ్చిరాపో, దొడ్డికి ముందు ఇచ్చిరాపో అనుకుంటా వంపకి ఇంకోసారి. ఏమో నిన్ను పంపినట్టే పడితేమేమరా? ఏదైనా పని ఉంటే నాకు చెప్పే తల్లి, వానికి చెప్పకు. అవ్వో, ఆయనతో నిన్ను పంపితే నువ్వేమేసాలు ఎత్తావో ఏమో గడుకోయి. నేనేమేషాలు ఎత్తనే, పిసగిట్ట లేచిందేంది? తూ, తల్లికై కాలు పెడితే ఆడరేవడన్నా. ముందే చెప్పినా నేను నీ గురక సౌండ్ భరించలేనని. 2 గంటలు పోతాయి తల్లి దిక్కు కాలు పెడితే. ఏ పండుకోవే అమ్మా, నీ దిక్కు ఏం పెట్టలే, పండుకో. గిడి దిక్కు పెట్టినా. అయినా నువ్వు ఎటు కాలు పెడితే నాకేంది కానీ నువ్వు గిటు అంటే నాకు భయం కాదురా. అటువంటి భయం అవుతుందా? తలకాయ ఒక్కటి తీసి ఇటు పెట్టరా, నాకే భయం కాదేం కాదు. గి తలకాయనే ఇటు తీసి అటు పెట్టంటవేందే, టీవీకి సెటప్ బాక్స్ పెట్టినట్టు. అబ్బా గిటు వండరా. ఏ పంట చక్కగా నేను ఇదే రూమ్లో చచ్చినా ఎటైనా పోతున్నానా? అటు దిక్కు తిరిగినావా లేదా? మళ్ళా గురు కొడతావు. ఓర్ దీని గురక పాడుగాను మళ్ళా స్టార్ట్ చేసింది కదా. గిట్ల ఎన్ని రోజులు జాగరణ అయ్యానో ఏమో నేను. ఓ డాడీ, ఒక్కరోజు అన్నావు 2 రోజులు అన్నావు, ఎన్ని రోజులు పోతావు? ఇయ్యారావాగా రావు. ఈ మా మమ్మీ నన్ను చంపేస్తాంది గురకతోటి. తొందర రాయే డాడీ, నన్ను కాపాడు.
ఈ మధ్య అలా కుట్టు 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 కుట్టేంది కుటుంబ కుట్టు లెక్క కుటుంబ కుట్టు వయమ్మో కొత్త కొత్త బాండ్లు వస్తానేరు ఇక పిల్ల మస్తు భయపడుతుందండి పాపం. ఇవాళ పంట తట్టు లేవు కదనే అందుకే గోళీలు ఇచ్చిన. గంత చిన్న పిల్ల పాపం. ఏ చేసుకుంటారే 17-16 ఏళ్ళకి కూడా చేసుకుంటారు వాళ్ళీళ్ళు. ఇక ఊకే చిన్నపిల్ల అని ఆయనతో మాకు చెప్పావు గట్టిగా ఆమె మనసు పాడు చేసినట్టు అవుతుంది. కానీ గంత చిన్న పిల్ల కాదా అండి? నాకైతే సొంత చెల్లుంటే నేను గట్ల చేసేదన్నా. ఏం చేద్దువే గట్ల పెళ్లి వేయకపోదు. నాకే ఇచ్చేద్దువా దాన్ని కూడా సంపుతా. దావే ఎంతసేపు ఇటు వండుకొని మాట్లాడు. నేను వండంగానే పిసపిస చేస్తావు. నేను చెప్పే ముచ్చట విననే వినవు. ఏంటో దాయే నువ్వు వింటేనే వస్తా. చెప్పు. ఏం చెప్తున్నా? రేపు పొద్దుగా లేచి ఆలోచించదాం దావే, నాకు నిద్ర వస్తుంది. ఏ పోయేవుతి ఊకే నిద్ర పోతావు? మరి మంచిగా తయారు చేసినవానే అందంగా ఆ మొవ్వానికి నచ్చేటట్టు. ఏమో, ఆ పిల్లని తయారు చేసేది కూడా అవసరం లేదు. మస్తు అందంగా ఉంది. ఇక రమేష్కి ఏమైంది? ఆయన కూడా మంచిగానే ఉంటాడు. మంచిగా ఉండడని ఎవరన్నారండి? ఇప్పుడు ఇద్దరు మంచిగానే ఉంటారు. ఈడు జోడి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ 20 ఏళ్ళు తేడా ఉన్నది ఇద్దరికి. నిన్ననే కదా నేను 13-14 అంటివి, ఇవాళ 20 చేసినావు దాన్ని. అదే ఇక 13, 14 అని 20 అనొచ్చు, ఏం కాదు. సరే రావే, నువ్వు కూడా ఇన్ని మల్లెపూలు పెట్టుకుంటే ఏమో అని. నువ్వు తెస్తే పెట్టుకుంది. మరి తెచ్చినావా? అయినా నీకు మల్లెపూలు ఎందుకే? సప్పుడే కా నువ్వు కూడా గోలేసుకుంటే అయిపోగానే. ఎందుకు? పిసలేసిందా నీకు? నాకు కాదే, నువ్వు వేసుకొని అత్త అయిపోవు. మంచిగా రాగానే నన్ను పట్టుకునేదానివి. ఇప్పుడు చూడు ఎంత దూరం కూర్చున్నావు, రమ్మన్నా వస్తలేవు. మ్మ్. నాకు మన మొదటి రాత్రి గుర్తొస్తుంది. నీకు ఆ దేవుడు అన్యాయం చేద్దామని చూస్తున్నాడు మేఘు, కానీ నేను నీకు అలా జరగనివ్వను. ఏడవకు మేఘు, నువ్వు బాధపడితే నేను చూడలేను మేఘు. ప్లీజ్ మేఘు, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతోందా? ప్లీజ్ మేఘు, నీకు నేనున్నాను, భయపడకు. నాకు మల్లెపూల వాసనన్నా చాలా ఇష్టం. అందుకే నాకు ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు. నువ్వు తెచ్చిన చీర నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. నువ్వు తెచ్చిన కేక్ కూడా, అది నా ఫేవరెట్ కేక్. థ్యాంక్స్. అసలు నేను నిన్ను ముందే ఎందుకు చూడలేదు మేఘు? ఇంత త్వరగా పెళ్ళెందుకు చేసుకున్నావు? మేఘు, డోర్ పెట్టుకో. నువ్వు లోపల బెడ్రూమ్లో పడుకో డోర్ వేసుకొని. నేను రేపు పొద్దున్నే వస్తాను. వాడి సంగతి ఏంటో చూస్తాను. మీ అమ్మ నాన్నల్ని పిలిపిస్తాను. వానికి ఫోన్ చేసి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? మత్తుగా ఉంది. ఈ రోజుని కౌగిలించుకోవాలనిపిస్తోంది. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోరా. నువ్వు అలా పక్కనే కూర్చొని నన్ను చూస్తూ ఉంటే నాకెలాగో ఉంది. అస్సలు భయపడకు. నేను వెళ్ళాక నీకు మిస్డ్ కాల్ ఇస్తాను. వాడు ఒకవేళ లేచి ఏమైనా చేయాలని చూస్తే నాకు కాల్ చేయి, వెంటనే వస్తాను. అది నా ఫోన్ నంబర్ వాని దగ్గర తీసుకున్నాను. అయినా వాడు తాగిన తాగుడికి రేపు కూడా లేస్తాడో లేవడో, కదలను కూడా కదలడు. అస్సలు భయపడకు. నేను వెళ్తున్నాను, వచ్చి డోర్ పెట్టుకో. వెళ్ళొద్దురా. నా సర్వస్వాన్ని నీకే ఇవ్వాలనిపిస్తోందిరా. నాకు నా భర్త వద్దు. అతనంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నా గురించి ఏమనుకున్నా సరే ఈ ఒక్కరోజైనా నీతో పడుకోవాలనుందిరా. మేఘనా రా. ఏమైంది మేఘు? భయపడుతున్నావా? సరే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ముందర డోర్ పెట్టేసుకో. నేను బయట కూర్చుంటాను. ఏదైనా శబ్దం వినిపిస్తే
డోర్ పగలగొట్టేసి లోపలికి వస్తాను. భయపడొద్దని చెప్తున్నాను కదా. ఏంటి మీకు? భయపడొద్దు. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు ధీరు. మీకు ఐ లవ్ యూ మీకు. మీకు సారీ. లవ్ యూ మేఘనా, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా ప్లీజ్? ధీరు, ఐ లవ్ యూ టూ. ధీరు, డోర్ దగ్గరికి వేసిరా. మీకు నన్ను నిజంగానే ఇష్టపడుతోందా? తను నన్ను ఇష్టపడితే మాత్రం నేను అస్సలు తనని వదలను. వాడితో డివర్స్ ఇప్పించి నేను మేఘుని పెళ్లి చేసుకుంటాను. పద మేఘు, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. మేఘు, మేఘు, నీ నడమంటే నాకు చాలా ఇష్టం. మేఘు, నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా నీకు? లవ్ యూ మేఘు. ఓ మేఘన అత్తానని నీకు ఇవాళ రక్తపు కన్నీరు గారిపిత్తా. తెల్లారిందా? తెల్లారినా సరే నిన్ను నేను చంపేస్తా దాయి. దా దా దా. చప్పుడు ఎత్తలేవేమే? మొత్తుకోవాలి నువ్వు. ఏడు సైలెంట్గా ఎట్టవేమే? గట్టి కొర్రు ఓ ఓ అని దద్దరిల్లిపోవాలి. ఇంటి చుట్టూ అందరూ అనుకోవాలి వీడు దానికి సుఖాలు చూపించుతాడని. అయిందానే? మంచిగా అయిందా? ఎట్లున్నదా ఇప్పుడు? సమ్మగా ఉన్నదా? ఏడు వారం రోజుల దాకా లేవద్దు గట్లే చేసిన. అవ్వా నాకే ఎంత నొప్పి పెడుతుంది. నువ్వైతే చచ్చినావు కదనే నా చేతిలో. ఇంకోసారి మాటకు మాట జవాబు చెప్తావానే? చెప్పు. ఇట్రా, లేవే. దా ఇట్రా, నడు, వచ్చిన కాలు మొక్కు. అబ్బాబ్బా నువ్వు ఏడుతా అంటే నాకు ఎంత సమ్మగా ఉన్నది. ఏడు, ఇంకా గట్టి ఏడు. ఏడుపు సౌండ్ బయటకు వచ్చిందంటే నీ గొంతు కోసేస్తా. లేవే దొంగ ముండాలే, లేవు. ఇప్పుడు ఎలా నత్తరు బయటికెళ్ళి వాళ్ళ ముందట ఏడుపులు పెట్టినావనుకో, రెండు కండ్లల్లా సూదులతోటి గుచ్చుతా. అర్థమైతా నాదే? సప్పుడు ఏవేమే దొంగ ముండా. అలా ఏడిచినావంటే నరకెత్తా అని చెప్పి నానే గొడ్డలు అందుకొని నరుకుతా నిన్ను. అప్పుడే చీరెందుకు మార్చుకున్నావే దొంగముండా? వాళ్ళు వచ్చి చూడద్దావే నువ్వు నలిగిపోయినాక. ఇంత తొందర ఎందుకు మార్చుకొని వచ్చినావు? తెల్లారదాకా కూడా అవుతలేదా అనే వచ్చా నీకు? ఏం దగ్గిది? ఈ రక్తపు మరకేం దగ్గిడా? మొత్తం పరపంతా నాశనం చేసినావు కదని దొంగముండా. ఈ అన్ని ఉతికే దొంగముండా. మరకలన్నీ పోయేదాకా ఉతుకు. ఏం మరకలే ఇవి? ఇట్రా, నడు. చుక్కలు కనబడ్డాయని రక్తం గార్పిచ్చిందా? ఫోటో తీయు. ఈ రక్తపు మరొక ఫోటో తీసి మీ అవ్వాయ్యకు పెట్టు. వినిపిత్తలేదానే? పెట్టు. వాళ్ళకు తెలియాలి కదా కార్యమైందని. పెట్టు. అల్లుడంటే ఏందో వాళ్ళకు తెలియాలి. ఇవాళ నుంచి నీకు రోజు రక్తపు రాత్రులే. ఇప్పుడే ఇవన్నీ తీసేయకు. వాళ్ళందరు ఇప్పుడు వాళ్ళందరు చూడాలి. నేను మొగొన్నాను అందరికి తెలియద్దానే.
రమేష్ ఓ రమేష్ పోనాడు తలుపులు దీపో నడు. ఏం సంగతిరా రమేష్ భయపెట్టించినావురా పిల్లను ఇక మరి రమేష్ అంటే ఎట్లుంటది అనుకుంటున్నావే? ఏది తానం చేసినవానే మేఘనా? చేసింది పొద్దుగాలనే ఏమని చెప్పినా. మరి ఇక పని అయినట్టేనా? చూసిరా పోయే లోపలికి పోయి. అయ్య నేనేం చూడాలరా? ఏ మేఘనా, మంచిగా ఉతుకుపో బట్టలు, పక్క బట్టలు అన్నీ ఉతుకు. ఆ మల్లెపూలు గిల్లెపూలు అన్నీ తీసి పారేయి అవతల. మళ్ళా కమ్మటి వాసన రావాలి బట్టలు. ఆ మరకలు ఎట్లా పోవన్నారు అత్త మరకలు. ఎగ్గింత సరిపేసి విండితే అవే పోతాయిరా. తొందర విండమను, పిండంగా చూస్తా నేను. నీ కోడలకు థ్యాంక్స్ చెప్పు. మంచిగా తయారు చేసిందా నా కోడలు? సూపర్ తయారు చేసింది, థ్యాంక్స్ చెప్పు. చెప్తా మరి ఇంకా గొడసేపు వండకపోయినవరా? అప్పుడే లేచి వచ్చినావు. ఇక నీకు ఏడవుతుందే నువ్వు లేపబడితే వచ్చి. మరి నేను పోతాన్నా. ఓ పిల్ల ఇంత టిఫిన్ చెయ్యే, మంచిగా తినరా. సరే పోయిరా. ఇక బట్టలు దీపోయినాడు ఉతుకుపో. వాళ్ళందరికీ చూయించినాక ఉతుకు. వినబడుతుందా అనే సప్పుడు ఎత్తలేవు. చచ్చిపోయిన ముఖం పెట్టకే దరిద్రపుదానా. సంతోషంగా చావు అంటే వాళ్ళందరూ ఏమనుకోని, నేను పక్కల కత్త నీకు నచ్చదనుకో అన్నా. ఈ ముసలి దత్తే దాని ముందట కూడా ఇట్లా పెట్టినావు మూతి. నువ్వు వాళ్ళ ముందట నవ్వకపోయినావు నీ చుట్టంతా వత్రిస్తావు. ఏందత్తా గట్ నుంచి వస్తాను? ఏ నిన్నా గదైంది కదనే, అయిందా లేదా అని అనుకొని వచ్చిన. తూ నీకు సిగ్గన్నది లేదు. తెల్లారు లేవంగానే పోయినావా? ఆవుతలేదా? మరి తెల్లారు లేవంగానే కనబడుతుంది కానీ ఇంకెందుకో బాగా సంబరం అవుతుంది. ఇక మరి మొదటి రోజే పని అయిందట. నీవేం సంబరమో నీవేం కథను. నీ చేత పాలిచ్చినావు, కథం సక్సెస్. మరి పాలల్లా ఏం కలిపినా అనుకుంటున్నావు? ఏం కలిపినవే? ఆయుర్వేద గోళీ కలిపిన. ఆయుర్వేద గోలే? నువ్వైతే తాగలేవు కదా, అసలే మామయ్య గుళ్ళాడు. సి గా గోళీలు బీలీలు నాకు అవసరం లేదు. ఏం గోలీలో ఏం కథను? అవసరం లేకపోతేనే గిట్లున్నావు. ఇక పాలు కూడా తాగినావంటే కథమే. ఏంటిదే అమ్మా? ఏం లేదు, అవన్నీ కొడుకు గిన్నె ఉన్నాడు పిసపిస మాట్లాడతాను. నాకేం తెలిసి ఆడు ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో. ఏం లేదురా, చాయ్ తాగినావా? ఇగో ముఖం కడుక్కొని కూర్చున్నా. ఇదేటో పోయింది, సాయ లేదు ఏం లేదు. ఏందో గోలు అంటాండ్రు ఏమో అంటాండ్రు. మోషన్స్ గిట్ అయినా ఏంది తెల్లారు లేవంగానే? మీ అమ్మకు మోషన్స్ బాగా అవుతున్నాయట, ఆపడానికి గోళీ ఇమ్మంటుంది. నన్ను అడిగితే నేను ఇద్దుగానే అమ్మ. నాకు కాదురా మోషన్స్, మీ వదినకట. నాకా? అయ్యో వదిన, నీకు వదిన తెచ్చిమంటావా? ఛీ నాకు కాదు, మీ అన్నకు. అన్నకా? మరి తెచ్చిమంటావా గోళీలు? ఉన్నాయి అని చెప్తున్నా. మీ అమ్మ గోళీ అన్న అడిగితే నా దగ్గర ఉన్నాయని చెప్తున్నా. ఏందో మీ బాధలు. నాకేమో రమ్మన్నా అత్తలేదు, మా అన్నకేమో మోషన్స్ అట. చికెన్లు మటన్లు తింటే ఏ నుంచి వస్తుందిరా? ఏమచ్చుడు ఏం బావుడు. ఆగు అమ్మమ్మ, ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? మంచిదేనే మనవరాల. ఆ కోడలు మొద్దు ఏం చేస్తాంది? గిన్నె ఉన్న కండ్లకు కనబడతలేదా అని అత్త? మరి మంచిగున్నవా అని అడగడానికి నోరత్తలేదా? నీ కోడలేమో అడుగుతుంది, నీకేం పుట్టిందే మంచిగున్నవా అత్త అని అడగత్తలేదా? నన్ను తిట్టన్నానే అది ముందుగానే చెప్తుంది. నేను ఇట్లా చెప్పబోతానా అది చెప్తుంది. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నన్ను తిట్టానని? మంచిగున్నావు అత్తమ్మ. మీ ఇద్దరు కొట్లాట నా మీద పెడతారేంది? మరి మీ అత్తనేనా రాగానే బాగున్నావు అత్తమ్మ అని అడుగుతేంది? అడేదాకా ఎడవుతుంది ముసల్ది. ముసల్ది గిసల్ది అన్నావనుకో మూతి మీదకి వెళ్ళదంతా. ఓయ్ నానమ్మ, ఏంద్రా మీ అవ్వనంటే నీకు రోసం వస్తుందారా? గిడ కూసోవే, షాయ్ తాగుదాం. అమ్మ షాయ్ దేపోవే. గది గట్లుండాలే మనవడంటే. తేపోయే ఉడుకుడుకు సాయ్. మూకమన్నా అడిగినావా లేదా? అడిగే వచ్చిన. స్నానం చేసినావా? తానం చేసి ముఖం కడిగి అత్త అయ్య కోడలు నన్ను అరుచుకుంటుందని. నేను చాయ్ పెట్టుకొత్తతి అమ్మమ్మ. ఏమద్దు, ఇక నా అత్త ముందట నువ్వు మార్కులు కొట్టెత్తావే, నేనే పెట్టుకొత్తతి. అమ్మ నువ్వు అద్దే, వదిన పెడుతుందట పెట్టని. వదినకు అమ్మగా పెడుతుంది. అది ఎట్లా పెట్టి పాడైతుంది చాయ? నేనే కమ్మగా పెడతా. నీ సాయ పాడగాని నీ సాయ గురించి నాకు తెలియదానే? నువ్వు ఎట్ట పెట్టి పాడైతావే? మొత్తం నీళ్లు పోసి నీరు ఉచ్చుచ్చా. మంచిది, నాకేంది, రోజు నా కోడలనే పెట్టుమను. నాకింత పని తప్పుతుంది. ఇంచిన పని అయిందా మరి? అటుకనే ఒప్పుకుంటూ వచ్చినావా? అయింది పింఛన్ పడుతుంది ఇక రోజు. రోజు ఎత్తారు నీకోసం. ఇప్పుడు ఇక నేను కాలు మీద కాలేసుకొని బతకచ్చు. ఈ రమేష్ గాడేడి బయటకు వెళ్తలేడు.
ఉన్నాడా ఎటన్నా వీకిండా పోరాడు. ఉన్నాడే ఎటు పోతాడు, పెళ్లి చేసుకొని వచ్చిండు. గా తాగుబోతు ముండ కొడకానికి ఎవరిచ్చిండ్రా పిల్లను? తాగుపోతాడా? ఎవరినంటున్నావా మామ? గాడేగా రమేష్ గాడు గా ముందటింట్లోడు. తాగుతాడా? ఏ నేను తాగంగా ఎన్నడు చూడలే, మస్తు మంచోడు. నీ బొంద, ఆడు తాగుబోతు నా కొడుకేనా? నేను ఎన్ని మాటలు చూడలే అన్ని. ఏమో ఇంట్లో తాగుతాడు కావచ్చు, నాకైతే ఎన్నడు కనవాలే. ఇంట్లో బయట రోడ్ల మీద ఏడ పడతాడు తాగుతాడు. తాగుబోతు ముండ కొడుకాడు. ఆయనకి పిల్లనే వాళ్ళు ఇచ్చిండ్రు. పాపం పొల్ల సాగు చేస్తుంది కావచ్చు.